వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దువ్వెనలు ఎలా క్లీన్ చేసుకోవచ్చో చెప్పుకుందాము. ఒక గిన్నెలోకి కొంచెం విమ్ లిక్విడ్ తీసుకున్నాను. మీరు బట్టల సబ్బు అయినా తీసుకోవచ్చు. ఒక టూత్ బ్రష్ కావాలండి. ఈ బ్రష్ ఎలా ఉండాలి అంటే పాడైపోయింది అయితే వర్క్ అవ్వదు. కొంచెం నీట్గా ఉన్నటువంటి బ్రషే కావాలి. ఈ విమ్ సోప్ కానీ బట్టల సబ్బు కానీ ఎందుకంటే దువ్వెనలకి మనం ఆయిల్ రాసుకున్నప్పుడు అంటే జిడ్డంతా అంటుతుంది కదండి, అందుకు. అండ్ అలాగే ఇందులో మనకి అసలు ఈ దువ్వెనలన్నీ ఎలా క్లీన్ చేయాలంటే ఇంట్లో చాలా ఉంటాయి, అందులో మురికి ఎక్కువగా ఉంటుంది. 1 or 2 డేస్లోనే దువ్వెనలను మురికి చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పనిని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ వడ్రంగ పని కానీ, దుమ్ములో పని చేసే వాళ్ళు కానీ, ఇలా చేసే వాళ్ళందరికీ దువ్వెనలు బాగా ఆగమైపోతూ ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే కొంతసేపు దువ్వెనలు మునిగినంత గిన్నెలో కానీ బకెట్లో కానీ దువ్వెనలను వేసుకొని నానబెట్టుకొని తర్వాత దువ్వెనలని ఎలా చేయాలి అంటే ఎలా పడితే అలా రుద్దితే ఆ మట్టి అసలు పోదండి. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే దువ్వెన దాని పళ్ళు ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపే నేను బ్రష్తో రుద్దుతున్నాను కదండి, చూడండి. ఆ హోల్స్ ఎటువైపు అయితే ఉన్నాయో ఆ బ్రష్తో దాన్ని అట్లా కిందకి పైకి అంటూ ఉండాలి, లేకపోతే ఆ మురికి అనేది రాదండి. నేను ఇంకా దువ్వెన మొత్తం రుద్దుతుంది ఏంటి అంటే దానికి నూనె జిడ్డు ఇవన్నీ ఉంటాయి కదా, అవి పోగొట్టడానికి. అలా ఏవైతే దువ్వెన పళ్ళకి అలా హోల్స్ అలా ఉన్నాయో దానికి పైకి కిందకి బ్రష్తో సరిగా అన్నప్పుడే ఆ టూత్ బ్రష్ మంచిగా లేకపోయినా ఆ మురికి అదంతా పోదండి. మనం పిన్నీస్తో ఏదైనా పుల్లతో కూడా తీయచ్చు. అలా తీసినప్పుడు ఏమవుతుందంటే చాలా టైం వేస్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో అండ్ అలాగే ఈ దువ్వెనకి పళ్ళు ఉంటాయి కదండి, ఈ దువ్వెనకి ఒకవైపు అలాగే క్లీన్ చేయాలి, దాన్ని వెనక్కి తిప్పి అలాగే క్లీన్ చేయాలి. ఎందుకంటే మనం ఒకవైపు లాగినప్పుడు ఇంకోవైపు ఉంటుంది. అలాగే కాకుండా దువ్వెన పళ్ళు ఎలా ఉంటాయి అంటే 2 సైడ్స్గా ఉండవండి. దానికి ఆ దువ్వెన పన్ను అనేది ఎలా ఉండిద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే డైమండ్ షేప్ ఎలా ఉంటుంది, కానీ మీకు అక్కడ అది కనబడదులేండి. అంటే అన్ని కోణాలుగా ఉంటుందన్నమాట. మనం పుల్లతో తీసేటప్పుడు తెలిసిద్ది, పుల్లతోనో పిన్నిస్తోనో ఆ దువ్వెన మట్టిని తీసేటప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ ఇక్కడ ఇంకోటి కూడా ఉందా అని. అలాంటప్పుడు మాత్రమే కొంచెం అనేది మనకు అది అర్థమవుతుంది. ఇలా క్లీన్ అవ్వాలంటే కొంచెంసేపు నానబెట్టేసి ఇలా బ్రష్తో ఇలా దువ్వెన పళ్ళల్లో నుంచి ఇలా పైకి కిందకి అన్నప్పుడు మాత్రమే దుమ్మిపోతుంది. ఆ నూనె అదంతా పోవడానికి ఆ విమ్ జెల్ని కానీ బట్టల సబ్బును కానీ ఆ మట్టి అంతా పూర్తిగా పోయింది అనుకున్న తర్వాతే దువ్వెన మొత్తానికి ఇలా చేయొచ్చు. అలాగే పిల్లలు ఈ దువ్వెనలని ఏం చేస్తున్నారు అంటే గోళ్ళకేసి రుద్దడం ఇలా చేస్తున్నారు. ఇలా ఏం లేకుండా కొంచెం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇలా యూజ్ చేసుకుంటారని, మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దువ్వెనలు ఎలా క్లీన్ చేసుకోవచ్చో చెప్పుకుందాము. ఒక గిన్నెలోకి కొంచెం విమ్ లిక్విడ్ తీసుకున్నాను. మీరు బట్టల సబ్బు అయినా తీసుకోవచ్చు. ఒక టూత్ బ్రష్ కావాలండి. ఈ బ్రష్ ఎలా ఉండాలి అంటే పాడైపోయింది అయితే వర్క్ అవ్వదు. కొంచెం నీట్గా ఉన్నటువంటి బ్రషే కావాలి. ఈ విమ్ సోప్ కానీ బట్టల సబ్బు కానీ ఎందుకంటే దువ్వెనలకి మనం